నమస్తే, వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. ఈ రోజు పాడేరు శాసన సభ్యులుగో శ్రీ మత్స్యరాస విశ్వేశ్వరరాజు గారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 5వ షెడ్యూల్ భూ భాగమైన గిరిజన ప్రాంతంలోని ప్రధాన కేంద్రాల్లో అక్రమ కట్టడాలను తొలగించి రోడ్డు విస్తరణ చేయాలని తీర్పునిచ్చింది. పైగా స్థానిక ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. కానీ కొంతమంది కూటమి నాయకులకు జిల్లా అధికారులు కొమ్ము కాస్తున్నారు. అందువలనే రోడ్డు విస్తరణ పనులు నిలుపుదల చేస్తూ నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ఒకే రోజు పాత బస్టాండ్ అంబేద్కర్ కూడలి వద్ద అక్రమ నిర్మాణాలు తొలగించి మళ్లీ ప్రతి శనివారం ఆక్రమణలు తొలగిస్తామని జిల్లా కలెక్టర్ గారు విలేకరుల సమావేశంలో ప్రస్తావించి త్వరలో విస్తరణ పనులు ప్రారంభిస్తామని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసి ఇప్పటికే 5 వారాలు కావస్తున్న జిల్లా అధికారులు ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. యోగాంధ్ర ఉంది కాబట్టి అని చెప్పేసి ఆ రోజు ఆ శనివారం యోగాంధ్ర పేరు చెప్పేసి ఆ రోజు కూడా కొట్టడం ఆపేశారు. అయితే 4వ శనివారం అంటే వరుసగా ఇది 4వ శనివారం నాడు వాళ్ళు రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమాన్ని ప్రతిసారి కూడా వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఈ శనివారం ఏమో ఇక్కడ 1వ తారీఖు సీఎం ప్రోగ్రాం ఉంది కాబట్టి మేము కొట్టలేమని చెప్పేసి ఈ శనివారం ఆపడం జరుగుతుంది. కాబట్టి అంటే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ఏ రకంగా తప్పుదోవ పట్టిస్తున్నారో పూర్తిగా అర్థమవుతుంది. అంటే మీరు హైకోర్టు ఉత్తర్వులు ఉంది అని చెప్పినప్పుడు దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ మీరు శనివారం రోజునే ఎంచుకోవడానికి గల కారణం ఏంటో కూడా ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసినప్పుడు ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అదే రకంగా మేము ఇక్కడ పాడేరు కేంద్రంలో మేము ఏదైనా ఒక పార్కింగ్ ఒక షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పావు గంట ఉండాల్సి వస్తే చాలామంది వచ్చేసి కారు ఎవరిది పక్కకు తీయండి అనే పరిస్థితి ఈరోజు ఉంది. ఇప్పుడు హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం మీరు ఆ 100 అడుగులు తీర్చినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ఈ పార్కింగ్ కష్టాలు కానీ ఈ షాపులు వాళ్ళకి అంతా కూడా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కోరుకొని పాడేరు పట్టణ అభివృద్ధిని కోరుకునే ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుతున్నారు. కానీ ఇక్కడ పాడేరు కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది అధికార పార్టీ నాయకులు షాపులు ఎక్కడైతే పోతుందనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులందరూ కూడా కొమ్ము కాస్తున్నారు. మీరు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు 15 సంవత్సరాల క్రితం నుంచి ఈ రోడ్డు వెడల్పు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు. అంటే మీరు ప్రతి సందర్భంలో కూడా అంటే గతంలో అడిగారు, ముందేదో చేస్తామని చెప్పేసినారు, అప్పుడు ఏదో వాయిదాలు వేయడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా ఇప్పుడు పాత బస్టాండ్లో ఉన్నటువంటి కొన్ని షాపులు 12 షాపులు కొట్టారు. అంటే ఆ 12 షాపులు వాళ్ళకు ఒక న్యాయం, మిగతా షాపులు వాళ్ళకు ఒక న్యాయమా? అంటే వాళ్ళు టీడీపీ నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు షాపులు పోతుందనే ఉద్దేశంతో ఈరోజు అధికారులు ఈ రకంగా మీరు వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారని చెప్పేసి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఈ రెవెన్యూ సిబ్బందికి కానీ అలాగే జిల్లా అధికారులందరికీ కూడా ఒకటే మేము తెలియజేస్తున్నాం, మీరు ఏదైతే హైకోర్టు ఉత్తర్వులు ఉందో దాన్ని అమలు చేయండి, అంతే తప్ప ప్రజల్ని తప్పుదోవ మాత్రం పట్టించొద్దని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను.